నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓణం పండుగ సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన అయ్యప్ప స్వామి ఆలయాలు. ప్రత్యేక పూజలతో అయ్యప్ప స్వామిని ఆరాధించిన భక్తజనం. బెల్లూరి ఆలయాన్ని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించిన జిల్లా ఉన్నతాధికారులు. వినాయక నిమజ్జన ఉత్సవాలకు సర్వం సిద్ధం. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. 600 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వెల్లడి. జిల్లాలో ఓణం పండుగను పురస్కరించుకుని అయ్యప్ప స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం ఉదయం నుండే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఓణం పండగ వేడుకలను కేరళ సాంప్రదాయం ప్రకారం వైభవంగా జరిపారు. ఆలయంలో పుష్పాలతో అందంగా చేసిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేకువజామునే గణపతి హోమం, ఆలయ సపరివార దేవతా పూజ, అయ్యప్ప స్వామి మూల విగ్రహానికి మహాభిషేకం, అష్టోత్తర పూజ, దివ్య 18 పూజలను వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం భక్తి గీతాలను ఆలపించారు. ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలకు హాజరైన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. వేడుకలకు జిల్లా కలెక్టర్ రాజర్షీష, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరు కాగా వారికి నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. అయ్యప్ప స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం వారి ఆశీర్వచనాలు స్వీకరించారు. జిల్లా ఉన్నతాధికారులను నిర్వాహకులు శాల్వా, జ్ఞాపికలతో సత్కరించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సూర్యకాంత్, ప్రధాన కార్యదర్శి రవీందర్తో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చాలా మంది అంటే పెద్దలు ఉన్నారు, కానీ దాంతో పాటు అమ్మాయిలు కూడా, యూత్ అమ్మాయిలు కూడా ఈరోజు ఈ పండుగలు పాల్గొంటున్నారు. కాబట్టి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక కానీ, సంస్కృతి కానీ, కల్చర్ కానీ చాలా ఇంపార్టెంట్. మనం చదవడంతో పాటు చదవడంలో వాల్యూస్ ఉండాలి. నిన్న కూడా నేను టీచర్స్ డే సందర్భంగా అదే చెప్పడం జరిగింది. చదవడంలో వాల్యూస్ అయితేనే మనం చదవడంకి సరిగా ఉపయోగించగలుగుతాము. చదవడంలో వాల్యూస్ లేకపోతే ఏదో మార్గంలో వెళ్ళిపోతాము. మళ్ళీ ఆ మార్గంలో మనం పోతే మనం ఏవైతే గోల్ ఉన్నాయో అది సాధించలేకపోతున్నాము. సో ఇటువంటి కార్యక్రమంలో మనం పాల్గొంటూ మనం స్వామి వారికి ఎప్పుడూ మన మనసులో ఉండి వారికి ప్రతిరోజు మనం ఇట్లానే స్మరిస్తూ మీ చదవడంలో మీకు తప్పకుండా రిజల్ట్స్ కూడా వస్తాయి. నేను అమ్మాయిని కూడా తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా ఇప్పుడు మనం తెలంగాణలో కేరళ పండుగ సెలబ్రేట్ చేస్తున్నామంటే ఇది భారతదేశానికి యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈ సందర్భంగా ఓణం పండుగ విశిష్టతను ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. అనంతరం ఓణం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల సరళిని కమిటీ అధ్యక్షులు సూర్యకాంత్ తెలియజేశారు. ఆధ్యాత్మికతను జోడిస్తేనే ఆ యొక్క జీవితానికి సార్థకత. మనిషిగా పుట్టిన తర్వాత సుఖాలు, కష్టాలు సహజంగా ఈ కాలచక్రంలో మన ముందు కనిపిస్తూ ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు సంతోషం అందరికీ వస్తుంది. బాధ వచ్చినప్పుడే దాన్ని సంతోషంగా ఏ రకంగా భరించాలనేది మనిషికి శక్తి రావాలంటే అది కేవలం ఆధ్యాత్మికత జోడించుకుంటేనే సాధ్యం. ప్రత్యేకంగా అయ్యప్ప స్వామి ప్రతి ఒక్కరికి తనను కొలిచేటటువంటి భక్తులకు ఎవరికి ఎటువంటి ఏ కష్టాలు రాకుండా, కష్టం ఏదన్నా వచ్చినా కూడా దాన్ని ఏ రకంగా సులువుగా దాన్ని దాటగలుగుతామో ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షలతో మనందరికీ ఆ యొక్క స్వామి దయ వల్ల ప్రత్యేకంగా ఆలయ కమిటీని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అనేక మంది ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం తెలంగాణలో ఓణం సెలబ్రేట్ చేస్తున్నామంటే చాలా పెద్ద మాట ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటాము అన్ని అంటే మనం హిందుత్వ గురించి మాట్లాడితే, లేకపోతే మన కంట్రీ ఇండియా గురించి మాట్లాడితే అన్ని కల్చర్, అన్ని ఫెస్టివల్ వేరే వేరే ప్లేసెస్లో సెలబ్రేట్ చేసిన ఫెస్టివల్స్ కూడా మనం మొత్తం కంట్రీలో అందరి హిందుత్వలో వాళ్ళు అన్నీ సెలబ్రేట్ చేస్తారు. అంటే అది ఏంటి అంటే అది యూనిటీ, దాంతో ఒక యూనిటీ, ఒక స్ట్రెంగ్త్ వస్తుంది.
సో ఇప్పుడు అది ఆల్రెడీ ఇది ఏమంటారు, ఇది గణేష్ పండుగ కూడా నడుస్తుంది. ఆ గణేష్ పండుగ కూడా ఉద్దేశం స్టార్ట్ అయిన ఉద్దేశం అప్పుడు బాల్ గంగాధర్ తిలక్ గారిది దట్ మనం అందరు ఇండియన్స్ యునైట్ ఉండాలి. అది ఈ రోజు కూడా ఆ ఫెస్టివల్ మనం అందరు సెలబ్రేట్ చేస్తున్నాము, ఆ యూనిటీగా సెలబ్రేట్ చేస్తున్నాము. ఎట్లయితే అందరు ప్రజలు ఇట్లయితే ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తూ ఉండాలి. సో దట్ అందరు యూనిటీగా ఉంటారు, అందరు కలిపిగా ఉంటారు. మనం యునైటెడ్ ఉంటే చాలా మంచి ఉంటుంది. ఇండియన్స్కి ఎవరేం చేయడానికి పరిస్థితి ఉంది. మరోవైపు పట్టణంలోని రవీంద్రనగర్లో గల హరిహరసుత అయ్యప్ప స్వామి క్షేత్రంలో ఓనం వేడుకలను ఘనంగా జరిపారు. ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలతో అయ్యప్ప స్వామిని కొలిచారు. భక్తి శ్రద్ధలతో పూజాది క్రతువులు చేపట్టడంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జన వేడుకలను ఘనంగా జరిపేందుకు భక్తజనం సిద్ధమైంది. 10 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో గణనాథుడిని కొలిచిన భక్తులు వినాయకుడికి ఘనమైన వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు జిల్లా అధికార యంత్రాంగం సైతం ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. విగ్రహాల తరలింపులో ఇబ్బంది తలెత్తకుండా రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. పెన్గంగా, చాందా నదుల్లో విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన క్రేన్లను అందుబాటులో ఉంచారు. గజ ఈతగాళ్లు ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవసరమైన పూర్తి చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం పెన్గంగా నది వద్ద పరిసరాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. 600 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు, పట్టణంలో 600 మంది పోలీసు సిబ్బందితో నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రత్యేకంగా 350 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటల కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. పట్టణంలో 8 క్లస్టర్లు, 8 సెక్టార్లుగా విభజించి సిబ్బందిని అడుగడుగునా ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో గణపతి ఉత్సవాలను పూర్తి చేసుకుని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. పట్టణంలో ముఖ్యమైన ప్రదేశాలు, సమస్యాత్మక ప్రాంతాలలో 23 పికెట్స్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేకంగా సిఐ స్థాయి అధికారిని ఏర్పాటు చేసి 2 స్ట్రైకింగ్ ఫోర్స్లను ఏర్పాటు చేసి 15 మంది పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క దారిలో సెక్టార్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తారన్నారు. ప్రధానమైన రోడ్లలో రూప్ టాప్ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని, పట్టణంలో 15 మంది కెమెరా సిబ్బందిని ఏర్పాటు చేసి సమస్యలు సృష్టించే వారిని వీడియోగ్రఫీ ద్వారా గుర్తించడం జరుగుతుందన్నారు. డ్రోన్ కెమెరాలతో పట్టణంలోని పరిస్థితిని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ప్రత్యేకంగా 2 బృందాల సిబ్బందిని మఫ్టీలో ఉంచి ఆకతాయిలు ప్రజలను రెచ్చగొట్టే వారిపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా వెనుకబడిన వారిని అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదలకు ఇండ్లను నిర్మించి ఇస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీవీటీజీలకు ప్రధానమంత్రి జన్మన్ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఎంపీ నగేష్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి పంపిణీ చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో 459 మంది ఉండగా 359 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా వారికి పత్రాలు అందించి పనులు త్వరగా చేపట్టాలని సూచించారు. పత్రాల పంపిణీ చేసే సమయంలో సీఎంతో పాటు ప్రధానమంత్రి ఫోటోను ముద్రించాలని, ఇండ్ల నిర్మాణంలో సగం డబ్బులు కేంద్రం ఇస్తుందని ఎంపీ నగేష్ అధికారులకు సూచించారు. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డీసీసీబీ చైర్మన్లు మల్లెపూల నరసయ్య, అడ్డిబోజారెడ్డి, జెడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం పద్మభూషణ్ రాజు, ఆదిలాబాద్ ఎంపీడీఓ స్వప్నశీల, కొలాం సంఘం నాయకులు కొడప సోనేరావు తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఇండ్లు లేని వారికి సొంతింటి కలను సాకారం చేసేలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తీసుకువచ్చారన్నారు. ఆ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఇందిరమ్మ ఇండ్ల పేరిట సగం డబ్బులు రాష్ట్రం, మరో సగం డబ్బులు కేంద్రం ఇస్తుందన్నారు. మొత్తం 5 లక్షల రూపాయలను ఇంటి నిర్మాణానికి అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఆదివాసుల్లో అత్యంత వెనుకబడిన పీవీటీజీలను మరింత అభివృద్ధి చేసేలా ప్రధానమంత్రి జన్మన పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఇండ్లతో పాటు రోడ్లు, విద్య, వైద్యం తదితర సౌకర్యాలు, సదుపాయాలను ఈ పథకం కింద అందిస్తామన్నారు. ఇంటి నిర్మాణాల కోసం మధ్య దళారులకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. భోజనారెడ్డి గారు మొత్తం విషయం అంతా చెప్పిండు. ఇల్లు గరీబోలు పెట్టుకోవాలంటే కట్టుకునేటువంటి స్థితిలో లేదు. మనం 5 లక్షలు 6 లక్షల రూపాయలు మన దగ్గర జమ ఉన్నాయి. లేదా మనం కట్టుకున్నామని బ్యాంకు లోన్ ఇవ్వని పోతే బ్యాంకు లోన్ ఇవ్వదు. ఏమున్నా కాయం పట్టాలు మాకేం తాకట్టు పెడతామన్నారు. మనకున్న భూమి ఆడ తాకట్టు పెట్టరాదు. ఎవరు తప్పితే ఆ భూమి వాళ్ళకు అమ్మరాదు. లేదా పెట్టి ఆడికెళ్ళన్నా బాకీ తెచ్చుకోరాదు. మరి పేదలకు ఇండ్లు కావాలి కదా. ఆ గుడిసెల్లో ఇంకెన్ని సంవత్సరాలు, స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా కూడా ఇంకా గుడిసెల్లోనే ఆ రకాల వస్తే ఆ ఇంట్లకెళ్ళి నీళ్ళకెళ్ళి పూనలకెళ్ళి నీళ్లు పడేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి గందులు సామాన్లు ఉంటాయి కదా. ఒక దగ్గర బొక్కెర పెట్టాలి, ఇంకో దగ్గర ముంత పెట్టాలా, ఇంకో దగ్గర ప్లేట్ పెట్టాలా, ఇంకో దగ్గర ఉన్నటువంటి ఇంట్లో గంగారం ఉంటే గంగారం పెట్టాలా. ఇంట్లో ఉన్నటువంటి వండుకునేటటువంటి అన్ని వస్తువులని ఆ రకాల మురిసే దగ్గర పెట్టుకుంటే కానీ మనం బతికేటటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జన్మన్ ఇందిరమ్మ ఇండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పీవీటీజీలకు అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కొన్ని నిబంధనలు ఇతరులకు ఉన్నాయన్నారు. కానీ పీవీటీజీలకు ఎంతో వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. ఆర్థిక స్తోమత లేని వారికి రుణాలను అందిస్తున్నామని తెలిపారు. కుటుంబంలోని మహిళా డ్వాక్రా గ్రూప్ సభ్యురాలుంటే ఐకేపీ నుంచి రుణాలు వస్తాయన్నారు. మంజూరు పత్రాలు పొందిన వారు పంచాయతీ కార్యదర్శిని కలిసి స్థలం చూపిస్తే అధికారులు వచ్చి మార్కౌట్ ఇస్తారన్నారు. మార్కౌట్ అయిన తరువాత త్వరగా ఇంటి పనులు మొదలుపెట్టి 6 నెలల వ్యవధిలో పూర్తి చేసుకునేలా చూసుకోవాలన్నారు. డబ్బులకు ఎలాంటి కొదవలేదని దశల వారీగా వాటిని అందిస్తామన్నారు. చెప్పినట్టు చాలా అంటే రిలాక్సేషన్ ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు వేరే కేటగిరీలో ఉంటే ప్రభుత్వం నుంచి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కానీ పీవీటీజీలకి సంబంధించిన ప్రభుత్వం ఓన్లీ 2 కండిషన్ పెట్టింది. ఏంటి అంటే కుటుంబంలో ప్రభుత్వం ఉద్యోగి ఉండకూడదు, కుటుంబం అక్కడ ఉన్న ఇల్లు ఆర్సీసీ స్లాబ్ ఉండకూడదు. మిగతా ఏం కండిషన్ పెట్టలేదు. ఎందుకు అంటే చాలా మనం ఇది పీవీటీజీలకి ప్రాధాన్యత ఇవ్వాలి. జన్మన్ స్కీమ్ కానీ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ కానీ చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి 100% అన్ని ఇల్లు, అన్ని పీవీటీజీల హ్యాబిటేషన్స్, అన్ని పీవీటీజీలో హౌస్ హోల్డ్ కవర్ చేసే విధంగా ఇది ప్రభుత్వం ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది. ఇందాక శాసనసభ్యులు గారు చెప్పినట్టు అంటే మాకు ఇందాక సూచన ఇచ్చారు. దాన్ని కొన్ని ఇంకా రావాల్సిన ఉన్నాయి. సో ఇందాక నేను ఎంపీడీ కూడా అడిగాము. సో దాదాపు 459లో ఈ రోజు మనం 359 ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 100 కూడా అవి కూడా తప్పకుండా శాంక్షన్ అవుతాయి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి చాలా రిలాక్సేషన్స్ ఉన్నాయి పీవీటీజీలకి ప్రత్యేకంగా. మిగతా దానికి అంత రిలాక్సేషన్స్ లేవు. కానీ పీవీటీజీలకి ప్రభుత్వం నుంచి చాలా రిలాక్సేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎవరికి రాలేదు దయచేసి వారికి కూడా చెప్పండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఒక వారం లోపలనే కూడా వారికి కూడా మన ఇందిరమ్మ ఇల్లు, జన్మన్ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత దీంతో పాటు మీ అందరికీ ఒకటి కోరుతున్నాను. దయచేసి ఎవరైనా ఆర్థిక ఇబ్బంది ఉంటే, మీ కుటుంబ సభ్యురాలు ఎవరైనా మహిళలు డ్వాక్రా గ్రూప్ లో ఉంటే వారికి బ్యాంకు నుంచి కొంత ఆర్థిక సాయం కూడా ముందు ఏమైనా పెట్టుబడి పెట్టాలి, ముందు ఏమైనా సమాన్ తీసుకోవాలి, ముందు ఏమైనా లేబర్ మాట్లాడాలి. దాని గురించి కొంత ఆర్థిక పెట్టుబడి కోసం కూడా మీరు డ్వాక్రా నుంచి కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా కూడా లోన్ తీసుకోవచ్చు. దయచేసి ఎవరైనా ఆర్థిక ఇబ్బంది ఉండొచ్చు, తప్పకుండా ఉండొచ్చు. కాబట్టి డ్వాక్రా గ్రూప్ లో తప్పకుండా మహిళలు ఉండాలి. అవి ఎవరైనా లేకుంటే కూడా మీ అక్కడ విలేజ్ లో విఓఏ ఉంటారు, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, లేదు సిసి ఉంటారు, ఏపీఎం ఉంటారు. నేను కూడా మా ద్వారా డిఆర్డిఓ గారికి వారికి మీటింగ్స్ లో కూడా రివ్యూ మీటింగ్స్ లో కూడా నేను చెప్పడం జరుగుతుంది.
సో మీరు కూడా మీ విఓఏలకి సంపర్క అయి మళ్ళీ గ్రూప్ ద్వారా మీకు లోన్ కూడా కొంత 50,000 స్టార్టింగ్ లో పెట్టుబడి కోసం 50,000 ఇటువంటి లోన్ కూడా మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 7036649060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a part of this sort of challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు
డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్ లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ప్రతినిత్యం గణనాథులను భక్తి శ్రద్ధల నడుమ పూజిస్తున్నారు. ఇందులో భాగంగానే పట్టణంలోని భాగ్యనగర్లో గల శివపుత్ర గణేష్ మండలి వద్ద ఆర్య నారాయణ, విమల దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజాది క్రతువులు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ప్రశాంతి, రుద్రాంశ్ తదితరులు పాల్గొన్నారు. నమో నమః శ్రీ మహాగణపతి దేవతా శుద్ధోదక స్నానం పంచామృతోపచారిక స్నానం సమర్పయామి, ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, గంధం గంధద్వారాం విరాదర్శాం. మరోవైపు మహారాష్ట్రలోని పాటన్ గ్రామంలో సర్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరిపారు. శుక్రవారం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. అంతకుముందు ప్రత్యేక పూజలతో గణనాథుడిని ఆరాధించారు. సామాజిక కార్యకర్త బండారి దేవన్నతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. అటు శాంతినగర్లోని శ్రీ సిద్ధి వినాయక మండపంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపారు. నాని పంతులు సూచనల మేరకు మహిళలు ప్రత్యేక పూజలు చేసి తమ కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమం ముఖ్య అతిథులుగా ఉప్పాల శ్రీనివాస్, ఉప్పాల శేఖర్ దంపతులు, గణేష్ మండప నిర్వాహకులు తాటోజు చరణ్, బింగి వంశీ, ఎలిగేటి ప్రశాంత్, రాజ్ రతన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. సర్వోపద్రవారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః. ధూపం గృహేణ దేవేశాం సర్వదేవతా నమోస్తుత, ధూపమాగ్రయామి. ధూపానంతరం మా దగ్గర ఉన్నటువంటి బెల్లం శర్కరే గాని, క్షీరాన్ని గాని, పండ్లు గాని ఆ దగ్గర ఉన్నటువంటి నైవేద్యం షడ్డసోపేదం నానా భక్ష్య సమన్వితం దడి క్షీరోకృతోపేదం నైవేద్యం ప్రతిగృహ్యతాతో ప్రత్యాలయామి, పాదో ప్రత్యాలయమని ముఖ్యాచం సమర్పయామి. మహాకదలీఫల నివేదన సమర్పరాతు జగౌరీ తనయ చందనాశేవోటి కుంకుమ కేశరవావే నిర్వాణి రక్షావే సురవర బంధన. జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ మాన స్మరణే మాత్రే మాన కామాన పురతి. జయ దేవావే నిర్వాణి రక్షావే సురవర బంధన. జయ దేవ జయ దేవ జయ దేవ. బీహార్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కుట్రతో బీజేపీ ఆ రాష్ట్రంలోని 65 లక్షల ఓటర్లను తొలగించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ఆరోపించారు. దీనిపై పెద్ద ఎత్తున పోరాటం జరగడంతో పాటు సుప్రీంకోర్టులో పిల్ వేయడంతో తొలగించిన ఓటరు జాబితాను మళ్లీ ప్రదర్శించాలని కోర్టు ఆదేశించిందన్నారు. శుక్రవారం బాషెట్టి మాధవరావు స్మారక కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో బీహార్లో ఓట్ల గల్లంతు ప్రజాస్వామికవాదుల కర్తవ్యం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఇందులో ఆయన పాల్గొని బీహార్లో ఓట్ల తొలగింపు ఏ విధంగా జరిగింది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లంకా రాఘవులు, పూసం సచిన్, అన్నముర్ల కిరణ్, ఆశన్న, ఆర్ మంజుల, సురేందర్, నేలస్వామి, గంగన్న, అగ్గిమల్ల స్వామి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ తన పగను వేసేందుకు కుట్రలు పన్నుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ఆరోపించారు. ఈ క్రమంలో జనదల్ పార్టీకి అనుకూలంగా ఉన్న 65 లక్షల ఓట్లను తొలగించిందన్నారు. బీజేపీకి తొత్తుగా ఎన్నికల సంఘం కూడా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అక్కడి ప్రజలు ఓట్ల తొలగింపుపై ఉద్యమించడంతో ప్రతిపక్షాలు వారికి మద్దతుగా నిలవడంతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారన్నారు. సుప్రీంకోర్టు ఓటు హక్కు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కని, దాన్ని ఎవరూ తొలగించలేరని పేర్కొందన్నారు. తొలగించిన వారిని పునరిస్తూ జాబితాను ప్రదర్శించాలన్నారు. తొలగింపు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని ఆదేశాలు చేసిందన్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును కాపాడుకునేలా ప్రజాస్వామికవాదులు సంఘటితంగా పోరాటం చేయాలన్నారు. బీజేపీ పార్టీకి ఎవరైతే ఓట్లు వేయారో
అది కాంగ్రెస్ పోతాయి, లేదా కమ్యూనిస్టులకు పోతాయి, లేదా ఆర్జేడీ లాంటి ప్రతిపక్ష పార్టీలకు పోతాయి అని అనుకున్నటువంటి ఓట్లన్నింటినీ కూడా రకరకాల కారణాలతో మీరు ఈ ఊళ్ళో ఉండట్లేదని చెప్పి, లేదా మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేవని చెప్పి, నివాస ధృవపత్రాలు లేవని చెప్పి, రకరకాల పేర్లతోని ఓట్లను తొలగించారు. ఇట్లా దాదాపు బీహార్ రాష్ట్రంలో 65 లక్షల మంది ఓట్లను తీసేసి 65 లక్షల మంది ఓట్లను తొలగించారు. ఎందుకు తొలగించారు? దాని వెనుక కారణం ఏంటిది? మరి ఓటు మార్పు ఎందుకు వచ్చింది? ఇట్లాంటి అంశాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతుంది. ఇంకొద్ది రోజులలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతుంది. ఈ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలవాలి అంటే, జనతా దళ్ పార్టీ గెలవాలి అంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లను తీసేసేయాలి. అది తీసే తప్ప బీహార్లో బీజేపీ కానీ నితీష్ కుమార్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అందుకని ఈ ఓట్లను దొంగలించారు. ఒక మాట చెప్పాలంటే ఎవరు దొంగలు, ఓట్ల దొంగలు ఎవరు అంటే ఓట్లేసే ప్రజలు కాదు, దొంగ ఓటేసే ప్రజలు దొంగలు కాదు. ఇక్కడ ఓట్లను మొత్తంగా దొంగలించినటువంటి వాళ్ళు, ఓట్ చోట్ చేసినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు, ఈసీ ముసుగులో ఉన్నటువంటి బీజేపీకి తొత్తుగా మారినటువంటి ఎన్నికల కమిషన్ దొంగ. వీళ్ళు ఓట్లు దొంగతనం చేశారు. అక్కడ సమాజానికి మంచి పౌరులను అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంటుందని డీసీసీబీ మాజీ చైర్మన్ దామోదర్ రెడ్డి అన్నారు. శ్రీ మహాలక్ష్మి హోండా ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న పలువురు ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి హోండా ఎండీ నకుల్ రెడ్డి, శ్రవణ్ కుమార్, సాయి కుమార్, సుప్రియ, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి క్రమశిక్షణతో జీవనం సాగించాలన్నా, సమాజంలో గౌరవంగా జీవించాలన్నా దానికి గురువుల కృషి ఎంతో ఉంటుందని డీసీసీబీ మాజీ చైర్మన్ దామోదర్ రెడ్డి అన్నారు. బేలా మండల కేంద్రం నుండి భవానీగూడ, ఏకోరి, మసాలాబీ, సైద్పూర్ గ్రామాలకు వెళ్లే పంచాయతీ రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయపడుతున్నారు. భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. రోడ్డు గుండా చిన్న చిన్న వాహనాలు నడిస్తేనే ఇబ్బంది పడుతుండగా 60 నుంచి 70 మెట్రిక్ టన్నుల భారీ వాహనాలు నడిపిస్తే రోడ్డు ఉంటుందా అని ప్రశ్నిస్తూ శుక్రవారం భవానీగూడ గ్రామస్తులు భారీ వాహనాలను అడ్డుకున్నారు. రోడ్డు పనులు చేపడితేనే వాహనాలు నడిపిస్తామని సంబంధిత వాహనదారులను హెచ్చరించారు. 353B జాతీయ రోడ్డు నిర్మాణం కోసం కాంట్రాక్టర్ ఇక్కడి నుండి భారీ వాహనంలో మొరం తరలిస్తున్నారు తప్ప పంచాయతీ రాజ్ రోడ్డు గురించి పట్టించుకోవడం లేదని వాపోయారు. మార్గ మధ్యలో వచ్చే గ్రామాల జనాలు దేవుడి పేరు మీద చందాలు కాంట్రాక్టర్ వద్ద నుండి 50,000 నుండి 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారని, కానీ రోడ్డు పరిస్థితి గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు. సంబంధిత పంచాయతీ రోడ్డు అధికారులు స్పందించి భారీ వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామస్తులను సముదాయించి ప్రస్తుతానికి తాత్కాలికంగా మొరం వేసి రోడ్డు మరమ్మతులు చేపిస్తామని భరోసా కల్పించారు. పనులు పూర్తయ్యాక రోడ్డును బాగు చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఈ యొక్క పెద్ద వాహనాలు నడుస్తుందని మనము ఈరోజు ధర్నా చేసి ఈరోజు లారీ వాళ్ళని ఆపడం జరిగింది. ఎందుకంటే మా యొక్క ఈ సింగిల్ రోడ్ ఉన్నది కాబట్టి ఈ పెద్ద వాహనాలకు ఈ పంచాయతీరాజ్ డి ఎవరు పర్మిషన్ ఇచ్చారో తెలియదు, కానీ ఈ మొత్తం వాహనం పోవడం వల్ల మా యొక్క రోడ్ అనేది బాగా చెడిపోయింది. ఇప్పుడు వచ్చే శరన్నవరాత్రులు ఉత్సవం సందర్భంగా చాలా మంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాల మా ప్రజలు ఈ యొక్క మా భవానీ మాతకి దర్శించుకోవడానికి వస్తారు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది. చిన్న ఒక 2 వీలర్ పోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ యొక్క పెద్ద వాహనాలని ఇటు సైడ్ నుంచి వెళ్లకుండా చూడాలని మేము పంచాయతీరాజ్ డీని కోరడం జరుగుతుంది. అలాగే మొన్న రీసెంట్గా ఒక మన స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ బడికి వెళ్ళేటప్పుడు పడడం జరిగింది. వాళ్ళకు కూడా చిన్న గాయాలైనాయి. కాబట్టి మరి నవరాత్రులలో అందరూ ఉపవాసాలు ఉంటారు కాబట్టి ఉపవాసం టైంలో కూడా అందరూ మరి వాహనంలో రావడం, అందరూ పడిపోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని పంచాయతీరాజ్ డి మాది ఎట్లయితే డాంబర్ రోడ్ ఉన్నదో అలాగే డాంబర్ రోడ్ ని మాకు నిర్మించాలని ఏర్పాటు చేయాలని, అప్పుడే ఈ యొక్క వాహనాలు మేము ఇక్కడ నుంచి పోనిస్తాం. అప్పటి వరకు మేము ఈ వాహనాలని ఇక్కడ నుంచి పోనీయమని మీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. దీని యొక్క లారీ అసోసియేషన్ యొక్క సంబంధిత కాంట్రాక్టర్ కానీ, తర్వాత ఈ యొక్క పంచాయతీరాజ్ యొక్క డి కానీ దీన్ని మరి
వచ్చి మా గ్రామ సమస్యను పరిష్కరించేంత వరకు మేము ఇక్కడి వాహనాలని మేము పంపించమని చెప్తున్నాం. మీ ద్వారా ఆయన వచ్చి మాకు రెస్పాన్స్ ఇస్తే గానీ ఈ వాహనాలను మేము పంపించమని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓనం పండుగ సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన అయ్యప్ప స్వామి ఆలయాలు. ప్రత్యేక పూజలతో అయ్యప్ప స్వామిని ఆరాధించిన భక్తజనం. బెల్లూరి ఆలయాన్ని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించిన జిల్లా ఉన్నతాధికారులు. వినాయక నిమజ్జన ఉత్సవాలకు సర్వం సిద్ధం. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. 600 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.